హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతారో తెలియదు, ఎవరు ఎప్పుడు శత్రువులు అవుతారో తెలియదు. ఇక ముందుగా నిఖిల్కి సోనియాకి అస్సలు పడేది కాదు, కానీ తర్వాత వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనేది చెప్పాలి. ఇక అసలు విషయంలోకి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సోనియాకి పడకపోవడం అందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే నిఖిల్కి సోనియాతో మంచిగా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడో అది నిఖిల్కి మైనస్ అయింది. ఇక హౌస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలనే సోనియాతో ఉంటున్నారు. సోనియాకి నిఖిల్కి ఏదో ఉందంటూ హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో పాటు బయటకు వెళ్ళిన బేబక్క కూడా స్టేజ్ మీద చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంలో నిఖిల్ ఈరోజు పొద్దున సోనియాతో వంట చేస్తున్న సమయంలో తన బాధని చెప్పుకొని ఫీల్ అవుతున్నాడు. నేను ఇక్కడికి ఇండివిజువల్ గేమ్ ఆడటానికి వచ్చాను, కానీ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసుకొని ఎవరికో ఉన్న ఎఫర్ట్స్ పెట్టి విన్ అవ్వడానికి కాదు. నేను అనుకున్నది ఒక లక్ష్యం, కానీ ఇక్కడ అవుతుంది మరొకటి. అసలు ఒక అమ్మాయిని ఫ్రెండ్ చేసుకోవడం కూడా తప్పే. నీకు నాకు గొడవ వచ్చినప్పుడు ఎందుకు ఈమె నాతో గొడవ పడుతుంది, నేను ఎందుకు ఆమెతో గొడవ పడుతున్నాను, ఇక్కడికి వచ్చిన హౌస్మేట్స్ ప్రతి ఒక్కరు ఒకటే కదా అని ఆలోచించి నేను నీ దగ్గరికి వచ్చి గొడవ పడకుండా ఆగిపోయాను తప్ప అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నీతో గొడవ పడితే నాకేం వస్తుంది, గొడవ పడకపోతే నాకేం వస్తుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. కానీ నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా నన్నే టార్గెట్ చేసి సోనియాకి ఫేవరెట్గా చేస్తున్నావని ఇప్పుడు బయట ఆడియన్స్కి ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు అని బాధపడుతుంటే ఇంకా సోనియా వెంటనే నిఖిల్కి చెప్తూ జనాలకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా సేవ్ చేయాలో. ఇక బేబక్క తప్పు చేసింది కాబట్టి బేబక్కనే బయటకు పంపేశారు అంటూ మరోసారి బేబక్క గురించి మాట్లాడింది. ఏది ఏమైనా సరే నాకు ఒకటే లక్ష్యం ఉంది, ఇక్కడ నుండి వెళ్తే కప్తో వెళ్ళాలి, అది ఆడియన్స్ చూసుకుంటారా అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. మరి మొత్తంగా బిగ్ బాస్ హౌస్ సోనియా అలాగే నిఖిల్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. మరి వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ఏమైనా ప్రేమగా మారే అవకాశం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని 24/7 లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.